హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎంతో ఆరోగ్యాన్ని ఇంకా బలాన్ని ఇచ్చే వింటర్ స్పెషల్ స్వీట్ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని నేను చూపించే మెథడ్తో ప్రిపేర్ చేశారంటే చాలా రుచిగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ లడ్డూని పిల్లలైనా సరే పెద్దలైనా సరే రోజుకొకటి తిన్నారంటే శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డూని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు జీడిపప్పుల్ని వేసుకోండి. అలాగే పావు కప్పు వరకు బాదం పప్పుని కూడా వేసుకొని ఇప్పుడు పావు కప్పు వరకు పంకిన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోండి. అదేనండి గుమ్మడి గింజలు. ఇప్పుడు పావు కప్పు వరకు ఎండు ఖర్జూర పళ్ళని మధ్యలో ఉండే ఆ గింజల్ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా వీటన్నింటిని జార్లోకి తీసుకున్న తర్వాత వీటిని ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకుందాము. ఇక్కడ చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనం చేసే ఈ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ స్వీట్కి నెయ్యి ఎక్కువ పట్టదండి, జస్ట్ ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి సరిపోతుంది. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. అలాగే ఇందులోకి పావు కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే కట్ చేయకుండా అయినా సరే వేసుకోవచ్చండి, కానీ నేనైతే ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనము ఈ డ్రై నట్స్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకున్నట్లయితే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయండి. దాని వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈ పౌడర్ని మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేయాల్సిన పని లేదు, జస్ట్ మనకు లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసే కొద్దీ మనకు కమ్మటి అరోమా అనేది వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లంలోకి పావు కప్పు వరకు నీళ్ళని పోసుకుందాము. ఇక్కడ మనం తీసుకున్న డ్రై నట్స్ అన్ని టోటల్గా 1.5 కప్ కదండి. సో 1.5 కప్ డ్రై ఫ్రూట్స్కి 1 కప్పు బెల్లం అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందనమాట. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలా కలుపుకుంటూ మనము మీడియం ఫ్లేమ్ మీద కరిగించుకుందాము. ఒకవేళ మీకు కొంచెం తీపి తక్కువగా కావాలనుకుంటే బెల్లం కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చండి. అది మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే చేసుకోవచ్చు. చూడండి, బెల్లం మనకు చక్కగా కరిగిపోయింది. సో బెల్లం ఇలా కరిగితే సరిపోతుందండి, ఎలాంటి పాకము చెక్ చేసుకోవాల్సిన పని లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇలా డ్రై ఫ్రూట్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఈ మిక్చర్ అనేది కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదండి. సో ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి డౌన్ చేసి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకుందాము. ఎక్కువ టైం కూడా పట్టదండి, జస్ట్ ఒక 4-5 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుందన్నమాట. మరి ఎక్కువగా ఉడికించకూడదండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుందన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా వేరొక ప్లేట్లోకి తీసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకొని జస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలా పక్కన పెట్టేసుకున్నట్లయితే ఇది మనకు పూర్తిగా చల్లారిపోతుందన్నమాట. సో చల్లారేంత వరకు అయితే వెయిట్ చేద్దాము. ఇది చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనము చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలు చేసుకోవచ్చండి. అంతేనండి, చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన లడ్డూని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా మంచిదండి. మరి ఈ వింటర్ సీజన్లో అయితే అందరికీ మంచిదనమాట. రోజు ఒకటి లంచ్ బాక్స్లో పెట్టి పంపించారంటే పిల్లల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.